నమస్తే, మీరు చూస్తున్నది తెలంగాణ 90 టీవీ ఘనం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రధాని దినపతికి వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. వెలుగు దినపతికి వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. వెల్కమ్ పుటిన్, రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఘన స్వాగతం. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం. ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి నేతలు. అదేవిధంగా చూద్దాం ఒకసారి. గురువారం సాయంత్రం ఢిల్లీ సమీపంలోని పాలెం ఎయిర్పోర్ట్ స్టేషన్ లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు స్వాగతం పలుకుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా చూద్దాం. అప్పు చేసైనా సరే గెలవాలి, సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు భూములు బంగారం తాకట్టు, మోస్తారు గ్రామాలలో 20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు, ఇంకా ప్రత్యేక గ్రామాలలో ₹1,00,00,000 తగ్గేదేలే. ఇక పదవి మోజుపై పలు చోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం. గ్రానైట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పంచాయతీలకు ఫుల్ డిమాండ్. రిజర్వేషన్ పంచాయతీలతో పోలిస్తే జనరల్ గ్రామాలలో ఎక్కువ జోస్. గెలవాలంటే ప్రారంభంలో తప్పవంటున్న అభ్యర్థులు. ఇలా షెడ్యూల్ రాగానే అలా దావతులు షురు. ప్రచారం పంపకాలతో కలిపి ఒక్కో అభ్యర్థికి ఖర్చు తడిసి మోపెడు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులతో వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎన్నుకోండి సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. మొదటి విడతలో 3,836 సర్పంచ్ స్థానాలకు బరిలో 13,127 మంది. అదేవిధంగా 27,960 వార్డులకు 67,893 మంది పోటీ. పెద్ద సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ. నల్గొండ జిల్లాలో అత్యధికంగా, ములుగులో అత్యల్పంగా అభ్యర్థులు. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఏకగ్రీవాలలో 90% కాంగ్రెస్ మద్దతుదారులే. అదేవిధంగా చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు వెలుగులో చూద్దాం. మున్సిపల్ ఆఫీస్ ను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. కన్కాల్లో 41 బిందెలు స్వాధీనం. సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు. సర్పంచ్ మీకు, ఎంపీటీసీ మాకు, లింగంపేట. అదేవిధంగా చూసే ప్రయత్నం చేద్దాం. కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్. జింకని చంపిన నిందితులు రిమాండ్. పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి. కామారెడ్డిలో మాట్లాడుతున్న డీసీపీ శివధర్ రెడ్డి. అదేవిధంగా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. కాంగ్రెస్ లో చేరిన ధర్మవర లీడర్లు. ఏకగ్రీవ పంచాయతీల్లో ఆఫీసర్ల విచారణ. ఎంపీడీఓ ఎంపీఓ సస్పెన్షన్. ఎన్నికల నిర్వహణ లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆశీష్ చౌహాన్. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని కలిసిన ఏకగ్రీవ సర్పంచ్ వార్డు మెంబర్లు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. అదేవిధంగా చూద్దాం, సూచన ప్రయత్నం చేద్దాం. సాక్షి దినం వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. పుతిన్ కు ఘన స్వాగతం. ఎయిర్పోర్ట్ కు స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి ఒకే కారులో వెళ్లిన ఇరువురు నేతలు. రష్యా అధినేతకు ప్రైవేట్ విందు ఇచ్చిన ప్రధానమంత్రి. నేడు 23న ఇండియా రష్యా సదస్సుకు హాజరు కానున్న పుతిన్ మోడీ. కీలక ఒప్పందాలు కుదిరే